ప్రభాస్ అనగానే మనకి ఎంత మనం గ్రాఫిక్స్ అంటే ఎంత మనం సోషియో ఫ్యాంటసీ అనుకున్నా, ఎమోషనల్ ఫ్యాంటసీ అనుకున్నా, కొద్ది కమర్షియాలిటీ అనేది చాలా అవసరం. అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ కమర్షియాలిటీ లేకపోతే ఇలాంటి పాన్ ఇండియా స్టార్ తోటి సినిమా చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. అవును. మీకు ఆ కమర్షియాలిటీని మిక్స్ చేయటానికి ఏ ఎలిమెంట్స్ బాగా హెల్ప్ అయ్యాయి? నాకు ఈ సినిమాలో ఎప్పుడైతే దెయ్యం పెట్టామో అదే కమర్షియల్. హ్మ్. ఏ అంటే విలన్ అనేవాడు గోస్టు వీడిని ఎలా గెలుస్తాడు అనేదే కిక్ పాయింట్ మెయిను. హ్మ్. అందువల్ల ఆ దీంట్లో ఖచ్చితంగా ఆడియన్స్ వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఒక సూపర్ హీరోయిన్ మామూలు సూపర్ స్టారు ఈన్ని ఒక 1000 మంది అన్నా కొడతాడని ప్రూవ్ అయిపోయింది. అలాంటిది ఈయనకి సూపర్ న్యాచురల్ పవర్ ఉంటే, అలాంటి సూపర్ న్యాచురల్ పవర్‌ని ఎలా వంగదీయగలడు అనేది నేను ఎంత బాగా రాయగలిగితే అంత హిట్ అవుతది. ఇలాంటి సినిమాలకి, ఇలాంటి సన్నివేశాలు ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన లాంటి సన్నివేశాలకి మ్యూజిక్ బాగా కీలకం. అవును. మీరు ఆ మ్యూజిక్ విషయంలో తీసుకున్న శ్రద్ధేంటి? అంటే మీరేమైనా రిఫరెన్స్‌లు మీరు ముందే ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలనే ఒక మీరు నేరేట్ చేసేటప్పుడే మీ విధానంలో ఒక సౌండింగ్ ఉంటది. అవునవును. ఈ అది ఎలా దీనికి అప్లికబుల్ అయింది? ఇక్కడ మెయిన్ అండి నాకు తమన్ విషయంలో నాకు తమన్ అంటే చాలా ఇష్టం. నేనెక్కువ ప్రతిరోజు పండుగే ఇది మూడో సినిమా మా ఇద్దరిది. హ్మ్. 'భలే భలే మగాడివే' ఇది 'మహానుభావుడు' తర్వాత. 'మహానుభావుడు.' ఆహ్, తమన్‌కి ఏంటంటే ఇది రిఫరెన్స్ అని తీసుకెళ్తే నాకు రిఫరెన్స్‌లు పెట్టొద్దంటాడు. హ్మ్. ఎందుకంటే నాకు అర్థమైన సినిమాకి ఏమివ్వాలో మ్యూజిక్ అదే చేస్తాను హ్మ్. అని చెప్పంటాడు. మీకు ట్రైలరు మొన్న చూసిన విధానం మీకు అర్థమవుతది. అవును. ట్రైలర్‌కి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడో. అట్లాగా తను బెస్ట్ సౌండింగ్ ఇప్పుడు మనకి ఆహ్, అంటే ఇండియాలో బెస్ట్ సౌండింగ్ ఇవ్వగలిగేంత మ్యూజిక్ డైరెక్టర్ తను. యెస్. అందువల్ల తను తనకి తనకి ఆ ఫ్రీడమ్ ఉంటేనే వర్క్ చేస్తాడు. నెక్స్ట్ బెస్ట్ దీంట్లో చూస్తాడనమాట తను. హ్మ్. తమన్ను అంటే ఇవాళ సినిమా ఎంత బావుందంటే 'ఆర్ఆర్' అనేది చాలా చాలా కీలకం. కీలకమైపోయింది. ఆ ఎగ్జాక్ట్‌లీ. సౌండింగు, ఆడియన్స్‌కి మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలనేది ఉంది. అందుకనే తమన్ను చాలా సౌండింగ్ విషయంలో గాని, టేస్ట్ గాని, ఆడియన్స్‌ని గ్రిప్పింగ్‌గా థియేటర్‌లో కూర్చోబెట్టడం గాని ఆహ్, చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడనమాట. హ్మ్. అందుకని నాకు మీరు ఈ సినిమాకి చూస్తారు గదా! 'తమను' అసలు లాస్ట్ క్లైమాక్స్ మొత్తం తమనే. హ్మ్. లాస్ట్ 40 మినిట్స్, 30 మినిట్స్ వరకు మొత్తం అతనే ప్లే చేయాలి.